సూటిగా తేటగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ ఉపవాస కూడికలో తండ్రి విలువైన శ్రేష్టమైన ఈ మాటలు విని ప్రభువా అయా మమ్మల్ని మేము సమర్పించుకుని తండ్రి మా జీవిత కాలం అంతా మా బ్రతుకు దినములన్నీ తండ్రి మిమ్మల్ని గణపరచులాగా మీకే మహిమొచ్చులాగా తండ్రి మిమ్మల్ని కొనియాడే తండ్రి ప్రభువా మిమ్మల్ని పూజించేలాగా తండ్రి మీకు మాత్రమే మొక్కేలాగా ప్రభువా అయా మీ యొక్క సన్నిధి తండ్రి మాకు తోడుగా ఉంచని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల ప్రార్థన మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల ఈ కూడికని ప్రభువా జయకరంగా ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిగించని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీరే ప్రభువా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మనందరితో మాట్లాడి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని మనందరి కొరకు త్వరగా తిరిగి రాబోతున్న యేసు ప్రభువారి పుణ్యనామములో అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి దేవుడు మనకి ఎంతో కృపను చూపించి మరి పాటల్లో మరి దాసుని స్వరము చాలా చక్కగా ఉంది కదా, చాలా బాగుంది. కనుక ఇట్లాంటి పాటలు ఇంకా మంచిగా మనం మా సంఘంలో దేవుని చిత్తమైతే ఎప్పుడైనా పాటలు పరిచయం పెట్టుకున్నప్పుడు అయ్యగారిని ప్రత్యేకంగా ఆహ్వానించి మరికొన్ని పాటలు పాడించుకుందాం. దేవుని మహిమపరచులాగిన సమయంలో మరి అన్నగారు వాక్య పరిచయం చేస్తారు. మనందరం కూడా సిద్ధంగా ఉందాం. సమయంలో దేవుడు మనకు మరి వాక్యము ద్వారా దేవుడు మనకి ఏది ఆహారంగా ఇస్తున్నాడో మన జీవితాలకు మన ప్రవర్తనకు మన విశ్వాస యాత్ర జీవితంలో మనకు కావలసినటువంటి కొన్నిసార్లు సంతోషపరిచేటువంటి మాటలు కావాలి, కొన్నిసార్లు ఏ మాటలు కావాలి, మళ్ళీ గద్దించేటువంటి మాటలు కూడా కావాలి. గద్దించేటువంటి మాటలే కాదు, వాక్యము చేపుచ్చుకొని కొన్నిసార్లు హెచ్చరించేటువంటివి కూడా మనకు దొరకాలి. ఎందుకంటే మన పైన అజమాయిషిగా ఎవరైనా ఉంటేనే మనకు లోబడి ఉంటాం. అవునా? మన పరమ తండ్రి మనకు అజమాయిషిగా ఉన్నాడు. ఈ సమయంలో మరి దాసులు సామ్యూల్ రాజు గారు వారి వాక్యం చేత మనందరిని కూడా మరి ఉపవాస ప్రార్థన నడిపించబోతుండగా మరి వారికి ఈ సమయాన్ని ఇద్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. మా అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మా అందరు బాగా క్షేమంగా ఉన్నారా? రైట్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నాకు మరొక స్థలంలో ప్రార్థన కూడిక ఉంది కనుక మరలా బాన్కలు వెళ్ళాలి. అందుకే ఎక్కువ సమయం నేను వాక్యాన్ని తీసుకోను. అర్ధగంట మాత్రమే మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను కనుక అర్ధగంటలో చాలా ప్రాముఖ్యమైన మాటలు విందాం. దేవుని వాక్యాన్ని చూద్దాం. ఎస్తేరు రాసిన గ్రంథం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14 వచనం చదువుతాం. 14 నుంచి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమను బట్టి రాజ్యమునకు వచ్చితివని ఆలోచించుకొనిమని చెప్పామని నేను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ముందుము. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉన్న పాటన కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన దేవుని నామాన్ని బట్టి మీకు స్తోత్రం దేవా. చదవన లేఖన భాగంలో చాలా సంగతులు ఉన్నాయి ప్రభువా.
వాటిని ధ్యానించడానికి ఇప్పుడు సమయం కాకపోయిన తండ్రి, ప్రాముఖ్యమైన మాటలు తండ్రి మేము నేర్చుకోవటానికి మాకు నేర్పించండి. మీరే మాతో ప్రత్యేకంగా మాట్లాడి ప్రతి వారిని ప్రభువా మీ వాక్యం ద్వారా తృప్తిపరచమని యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, చదువుకున్న వాక్య భాగాన్ని దాని గురించి బాగా వివరంగా లోతుగా తెలుసుకోవాలంటే దరిదాపుగా ఒక రోజు పడుతుంది. అంత సమయం ఉంటుంది దానికి. కనుక అర్ధ గంటలో ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. రాసుకునేవారు రాసుకోవచ్చు. ఈ చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మనం చూస్తే మొట్టమొదట ఎస్తేరు దేవుని యందు భయభక్తులు కలిగినది. మొదటి ఏంటంటే ఎస్తేరు ఏంటి, ఈ స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగినది. రెండోది సుబుద్ధి కలిగినది. మూడోది గుణవతి అయినది. రాసుకుంటున్నారా? మొట్టమొదటి ఏంటి? దేవుని యందు భయభక్తులు. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఎటువంటి ఆధిక్యత ఉందో చూడండి. సామెతలు 31:30 చదవండి. సామెతలు 31:30 త్వరగా. నాకు అర్ధగంట మాత్రమే సమయం ఉంది. అర్ధగంటలో నేను చాలా స్పీడ్గా నేను మీకు వాక్యం అందిస్తాను, జాగ్రత్తగా వినాలి. మీరందరూ ఇక్కడే ఉంటే చెప్పే మాటలు మీకు అందరికి అర్థం అవుతాయి. ఇక్కడ కాకుండా మీరు ఎక్కడో, మీ మనసు ఎక్కడో ఉంటే ఒక్క మాట కూడా అర్థం కాదు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చాలు. ఏందంటే దేవుని యందు ఎవరైతే భయం భక్తి కలిగి ఉంటారో వారిని ఏం చేస్తాడు దేవుడు? వారిని కొనియాడతాడు. తర్వాత కీర్తనలు 91:14 చదవండి. అక్కడ ఏముందో? కీర్తనలు 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, నేను అంటాను అక్కడ అతడు అనుకుంటా, ఆమె నన్ను ప్రేమించున్నది గనుక నేను అతన్ని తప్పించెదను, నేను ఆమెను తప్పించెదను. అతడు నా నామము, ఆమె నా నామము ఎరిగినది గనుక నేను అతన్ని గణపరచెదను, నేను ఆమెను గణపరచెదను. ఏం చేస్తాడట? దేవుడు ఒక వ్యక్తిని గణపరచాలి. అదేందా? ఒక వ్యక్తిని కొనియాడాలి అంటే ఏం కావాలి? మొదటి పాయింట్ ఏంటంటే దేవుని యందు భయము భక్తి రెండు ఉండాలి. ఒకటి కాదు. చెప్పండి, ఏముండాలి? భయం ఉండాలి. ఈనాడు చాలా మంది భక్తి కనపడుతుంది కానీ భయం కనపడలేదు. ఏం అర్థమైతే మీకు? భయం లేక చాలా మంది విచ్చలవిడిగా దుర్మార్గ పనులు చేస్తూ ఉన్నారు. పేరు మాత్రం దేవునిదే కానీ ఏం చేస్తున్నారు? వారి క్రియలు ఎలా ఉన్నాయంటే చాలా దుర్మార్గంగా ఉన్నాయి. చూడండి, ప్రసంగి 8వ అధ్యాయము చాలా స్పష్టంగా ఉంది. అక్కడ చూడండి, దుష్క్రియకు ప్రసంగి గ్రంథం చాలా మంచి మాట ఉంది అక్కడ. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 11 చదవండి. 8-11. దుష్క్రియకు తగిన శిక్ష, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవటం చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా చాలు. ఇక్కడ ఏముంది చెప్పండి? ఇక్కడ ఏముంది? దుష్క్రియ అంటే ఏంటి? దుష్క్రియ అంటే ఏంటి? చెడ్డక్రియ, దేవునికి ఇష్టము లేనిది, దేవుడు మెచ్చన్నది, దేవుడు అంగీకరించన్నది. అటువంటి దుష్టక్రియ ఎవరైతే కలిగి ఉంటారో ఆ కలిగిన వారికి అట్ట ఏం లేదు, భయం లేదు వారికి. అంటే ఆ దుష్టక్రియకు శీఘ్రం అంటే వెంటనే శిక్ష రాకపోవటం చూసి అంట ఏం చేస్తున్నారు? భయాన్ని విడిచి పాపం చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అమ్మా. మంచిగా కావాలని నేనే అడుగుదాం అనుకున్నాను. సరే, ఇంతకీ వాక్యంలోకి వెళ్దాం. కానీ ఉపవాసం అంటే ఏందో మీకు మీనింగ్ చూస్తే జాగ్రత్త చూసుకోండి. ఉపవాసం అంటే మీనింగ్. ఊ అంటే ఉపేక్ష. రాసుకోవచ్చు. ఊ అంటే ఏంటి? ఉపేక్ష అంటే ఏంటి? ఉపేక్ష అంటే ఖాళీ అంటే ఏం, నేను ఒట్టిదానను, నేను ఒట్టివాడను, నేను నిమిత్త మాత్రునను,
నా వల్ల ఏది కాదయ్యా, ఏదైనా ఉందంటే అది నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అర్థమైంది మీకు ఇప్పుడు? ఉపేక్ష అంటే ఏంటి? ఉపేక్ష అంటే నేను ఒట్టి వాడను, నేను ఒట్టి దానను, నా వల్ల ఏది కాదు, నేను నిమిత్త మాత్రురాలను. ప్రభువా, ఈ అయోగ్యమైన యోగ్యత లేని ఈ యొక్క మానవ దేహం ద్వారా నిన్ను మహిమపరచాలంటే నీ పాత్రగా నన్ను వాడుకో ప్రభు అని ప్రతిరోజు ఎవరైతే ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు, వారిని గణపరుస్తాడు, వారిని ఏం చేస్తాడు? దేవుడు తప్పకుండా వారిని పై స్థానంలో ఉంచుతాడు. ఎస్తేరు అనగా నక్షత్రము అర్థం. ఏం చెప్పండి? ఎస్తేరు అంటే ఏంటి? ఎస్తేరు అంటే నక్షత్రము. యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఆకాశంలో ఏం కనపడింది? చూసిన యేసుప్రభు వారు పుట్టారు, లోకరక్షకుడు పుట్టాడని ఆ నక్షత్రం ఏం చేసింది? ఆ తూర్పు దేశపు జ్ఞానులకు ఏం చేసింది? దారి చూపించింది. అంత మాత్రమే కాదు, ఆ లోకరక్షకుడు మీ కొరకు పుట్టాడని చాలా వారికి సూచనగా చూపించింది. అవునా కదా? కదా? నక్షత్రం అంటే ప్రకాశించున్నది, చీకటిని పారదోలినది, ఎలుగైనది. ఆలోచించని, ఎలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి ఏం చేస్తుంది? దూరంగా వెళ్ళిపోతుంది. అవునా కదా? ఎలుగున్న దగ్గర చీకటి ఉండదు. ఉంటుందండి? ఏముంటుందా? ఎంత మాత్రం కూడా ఉండదు. ఎలుగు అంటే ఎవరంటే దేవుడిని అన్నాడు. దేవుడు నేను లోకమునకు ఎలుగై ఉన్నాను అన్నాడు దేవుడు. అన్నాడా లేదు దేవుడు? నేను లోకమునకు ఎలుగై ఉన్నాను. మీరు కూడా లోకమునకు ఎలా ఉండాలి? ఎలుగై ఉండాలి. మనము కూడా దేవుని వల్ల ఎలా ఉండాలి? ఎలుగై ఉండాలి, ఎలిగించే వారముగా ఉండాలి. దేవుని పిల్లారు ఎస్తేరు ఎవరు? ఎస్తేరు గురించి, ఆమె పూర్వపరాల గురించి, ఆమె గురించి తెలుసుకోవాలంటే చాలా చరిత్ర ఉంది. ఎస్తేరు గ్రంథంలో ఇప్పుడు చదువుకునే ఈ ఎస్తేరు పుస్తకంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 10 అధ్యాయాల గురించి చాలా ప్రాముఖ్యంగా ఎస్తేరు గురించి చాలా వివరంగా ఉంది. దాన్ని తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సరే, ఊ అంటే ఏంటి? ఊ అంటే ఉపేక్ష. తర్వాత అక్షరం ఏంటి? పా అంటే పరీక్ష. పా అంటే ఏంటి? తర్వాత వా అంటే ఏంటి? వాక్యం చేత. అర్థమైందా? వా అంటే వాక్యం చేత. సా అంటే సరి చేసుకుంటా. వాక్యం చేత ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు ఉంటాయి. మానవ నైజం ఏంటంటే తప్పు చేసినాక క్షమించని అలవాటు ఉంది కదా. తప్పు చేసి ఏం చేస్తారు? సారీ బ్రదర్, సారీ సిస్టర్ అంటాం. అవునా కదా? సారీ అంటే అయిపోయిందా? అవతల వ్యక్తి గాయపరచబడి బాధపరచబడినప్పుడు నువ్వు ఒక చిన్న మాట సారీ అని అనగానే అయిపోయిందా? ఏమైపోయిందా? అవుద్దా? కనుక ఒక వ్యక్తిని గాయపరచకుండా, ఒక వ్యక్తి బాధపరచబడకుండా మనం ఎలా ఉండాలి? కోడిగుడ్డులో పిల్ల ఎలా ఉంటుందో అలాగా అణిగి ఉండాలి. అవునా కదా? అలా తగ్గించుకుని ఉండాలి. గర్వం ఉండకూడదు, హెచ్చింపు జీవితం ఉండకూడదు. ప్రాముఖ్యంగా క్రైస్తవులను బట్టి మనలో ఏముండాలంటే హై ఉండకూడదు. హై అంటే ఏంటి? హై అంటే నేను ఇంగ్లీష్ అక్షరాల్లో మొత్తం దాంట్లో హై ఉంటుంది కదా. ఏబిసిడ్లు చదువుకున్న వాళ్ళకి అర్థం ఉంది. హై ఉంటుంది. హై అంటే అది ఎప్పుడు కూడా వంగదు, అది ఎప్పుడు నిలబడే ఉంటుంది. అంటే నేనంటే ఏమనుకున్నావు అన్నట్టుగా ఉంటుంది అనమాట. కనుక అది ఎప్పుడు కూడా తగ్గింపు జీవితానికి సూచనగా ఉండదు అది. అందుకే ఎప్పుడు కూడా ఏం కావాలి చెప్పండి? ఐ అనే జీవితం ఉండకూడదు మనలో. నేననే చచ్చిపోవాలి. ఏం చెప్పండి? నా వాయిస్ ఆపేసారు, చాలా సంతోషం, మంచిదే. సరే, అర్థమైందా? ఎప్పుడు కూడా నేననే పదం ఏమైపోవాలి? చనిపోవాలి. నేననే మాట చనిపోయినప్పుడు మీరు అనే మాట పైకి వస్తుంది. మీరంటే ఎవరు? మీరంటే ఎంతమంది? ఒకలా ఇద్దరా? నేనంటే ఏమనుకున్నావు? నేను బాప్తిసం పొందా కానీ లేకపోతే నీ సంగతి అనే మాటలు వస్తాయి కదా. ఏం బాప్తిసం తీసుకుందంట, బాప్తిసం పొందకపోతే ఆమె సంగతి చెప్పేదట. అవునా కదా? చాలా మాటలు వస్తాయి మన దగ్గర, చాలా అమ్మో, చాలా పెద్ద మాటలు వస్తాయి. ఇవన్నీ ఏమైపోవాలి? అవన్నీ చనిపోవాలి. ఇప్పుడు ప్రభువులో ఉన్న మనం ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి చెప్పండి? మన తోటి వారికి
మన పక్కన వారికి, మనం చూస్తున్న వారికి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఏమ్మా, ఎలా ఉండాలి? నిజంగా ప్రభు నమ్మిన వారంటే ఎలా ఉంటారని చెప్పుకునేలాగా ఉండాలి. మన జీవితం, మన బ్రతుకు, మన నడక, మన పడక, మన చూపు, మన మాట, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమయ్యేలాగా ఉండాలి. దేవుడు మెచ్చుకునేలాగా ఉండాలి. మనతో మాట్లాడేవారు నిజంగా ప్రభు నమ్మినాక చాలా మార్పు వచ్చింది ఈ సిస్టర్లో అనేటట్టుగా ఉండాలి. ఒకప్పుడు వాటకబ్బని బండబూతులు అనే ఈ తల్లి ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళాక, ప్రభువు నమ్ముకున్న తర్వాత ప్రార్థనకి వెళ్ళిన తర్వాత చాలా మర్యాదగా మాట్లాడటం నేర్చుకుంది, చాలా మన్ననగా మాట్లాడటం నేర్చుకుంది, చాలా మంచిగా పద్ధతిగా ప్రతి వారిని గౌరవిస్తా ఉంది అని ఇలాంటి మంచి మాటలు, ప్రభువుకి ఇష్టమైన మాటలు, ప్రభువుని గణపరిచే మాటలు మన ద్వారా మన బట్టి రావాలి. బయట వ్యక్తులు సాక్ష్యం చెప్పాలి అంటే ఏం కావాలి? మనలో ఉన్నటువంటి అహంభావంతో కూడిన మాటలన్నీ చచ్చిపోవాలి. అంతేనా? అవునా కదా? కనుక ఇలా చెప్పుకుని చాలా విషయాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు చూడండి, సా అంటే ఏంది? సరి చేసుకుంటా. సా తర్వాత ఇంకా శివరాత్రి ఏంటి? ఉంది కదా, సరి చేసుకొని ఇవ్వాలి. తెలుసా? ముక్తి. అంటే ముక్తి అన్నమాట. ముక్తి అంటే ఏంటి? ముక్తి అన్నా, వైకుంఠం అన్నా, స్వర్గం అన్నా, పరలోకం అన్నా ఒకటే. మీకు అర్థమైందా అమ్మా? ముక్తి అన్నా, స్వర్గం అన్నా, వైకుంఠం అన్నా, పరలోకం అన్నా ఒకటే అర్థం. హైందవ గ్రంథంలో ఒక మంచి శ్లోకం ఉంది. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అని ఉంది. ఓం అంటే ఏంటి? ఓం అంటే శబ్దం. ఓం శ్రీ అంటే బ్రహ్మ అంటే దేవుడా, బ్రహ్మ అంటే దేవుడా నీకు స్తోత్రం అర్థం. ఆ వ్యాపారానికి అయినా తెలియక అదే చదువుకుంటూ వెళ్ళిపోతాడు, వాళ్ళంతా తినుకుంటూ పోతారు. వాటి అర్థాలు కూడా చెప్పాలి మరి. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అంటే ఓం అంటే శబ్దం, బ్రహ్మ అంటే దేవుడా, పుత్రాయ నమః అంటే నీకు స్తోత్రం అర్థం. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యాసుతాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయాయ నమః, ఓం శ్రీ పంచగాయాయ నమః అని ఈ శ్లోకంలో ఉంది. మృత్యుంజయుడు అంటే మరణాన్ని గెలిచిన వాడు. అవును, అర్థమైంది మీకు? కనుక మరణాన్ని గెలిచింది ఎవరు? మనం నమ్ముకున్న మన ప్రభు మాత్రమే. బ్రహ్మ అంటే దేవుడు. కన్యకలు జన్మించినాడు ఎవరు చెప్పండి? యేసు ప్రభువే. కనుక అందుకే ఆ శ్లోకాల్లో ఉన్న అర్థం వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ మనం అర్థం చేసుకుని ఏం చేయాలి? అర్థమైన వాక్య ప్రకారం అందముగా నడుచుకోవాలి. సరే, ఇప్పుడు 4 మాటలు అర్థం తెచ్చుకున్నారు. ఊ అంటే ఉపేక్ష, మనం ఉపేక్షించుకోవాలి. ప్రతిరోజు ఎవరైతే ఉపేక్షించుకుంటారో వారు తప్పకుండా కొనియాడబడతారు. మీకు అర్థమైందమ్మా? ఉపేక్ష అంటే ఎక్కడ ఉపేక్షించుకోవాలి? ప్రార్థనా గదిలో ఉపేక్షించుకోవాలి. ఎక్కడ? బజార్లో కాదు, ఇంట్లో కాదు, ఎక్కడో కూర్చున్నాడు కాదు, ఎక్కడో ముసలు చెప్పుకునే కాడు కాదు. ఎక్కడ మనం ఎక్కడ ఉపేక్షించుకోవాలంటే ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఉపేక్షించుకోవాలి. అయ్యా, నేను యోగ్యురాలను కాదు, నేను యోగ్యుడను కాను ప్రభువా. కనుక నేను సమాజములో, సంఘములో, లోకములో దేవుని ప్రజల కొరకు ప్రభువా ఎలా బ్రతకాలి, జీవించాలి, దేవుని ప్రజలు నీ వైపు మరల్చడానికి, తిప్పటానికి, రప్పించడానికి, నీకు మీరు వారిని ఆకర్షించడానికి నేను ఎలా మీ పని చేయాలి ప్రభు, నాకు నేర్పించని. ఏం చేయాలి? ప్రార్థనా గదిలో పెనుగులాడుతూ ఉండాలి, పోరాటం చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇంతకీ ప్రతిరోజు ఆలోచించండి. మనకిచ్చిన 24 గంటల్లో ప్రతిరోజు మినిమం 3 గంటలు ప్రార్థన చేస్తాను అన్నవారు చేయొద్దండి. ప్రతిరోజు నేను ఎత్తినంటే నేను చేస్తాను, అందుకు ఎత్తాను. నేను ప్రతిరోజు మినిమం 3 గంటలు. అన్నిట్లో దశభాగం ఇస్తాం, కానీ సమయంలో దశభాగం ఇవ్వం మనం. మినిమం దశభాగం అంటే 24 గంటలు 2 గంటలన్నర ఇవ్వాలి. అమ్మ, అర్థమైందా? కనీసం 2 గంటలు 2 గంటలు కూడా ఇవ్వాలి. 2 గంటలు మించి ప్రార్థన చేయాలి. నేను మినిమం 3 గంటలు ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. అందరి కొరకు, దేశ ప్రజల కొరకు, రాష్ట్ర ప్రజల కొరకు, మండలంలో ఉన్న ప్రజల కొరకు, ఊళ్ళో ఉన్న ప్రజల కొరకు, సంఘాల కొరకు, పాస్టర్ల కొరకు, హాస్పిటల్లో మూలుగుతున్న వారి కొరకు, రోగుల కొరకు, ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వారి కొరకు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు, ఇలాగా అన్ని రోగాల గురించి ఎవరెవరు బాధపడుతున్నారో వారిని విడిపించండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. మీరు వారిని ఆకర్షించండి ప్రభువా. మీ చిత్తమైతే మీరు వారిని ఆకర్షించి నడిపించండి ప్రభువా. మీ బిడ్డలుగా మార్చని ప్రభు అని ప్రతిరోజు ప్రార్థనా గదిలో పెనుగులాడుతూ ఉంటాను నేను.
తర్వాత రెండోది ప్రతిరోజు ప్రార్థించే అనుభవం ఉంది. రెండోది ప్రతిరోజు బైబిల్ చదివే అనుభవం. ఎంతమందికి చేస్తుంది బైబిల్ చదివే అనుభవం? ప్రతిరోజు మినిమం 5 అధ్యాయాలు చదువుతున్నాయి. ప్రతిరోజు మినిమం 5 అధ్యాయాలు. కొత్త నిబంధన గ్రంథాన్ని ఇప్పటికి 5 సార్లు అయిపోయింది. 5 సార్లు అయిపోయి 6వసారి ఎబ్రీ పత్రికారికి వచ్చి ఇప్పుడు 6వసారి ఎబ్రీ పత్రిక 11 అధ్యాయంలో చదువుతున్నాయి. ఇప్పుడు 6వసారి 5 సార్లు పూర్తిగా అయిపోయింది. 6వసారి ఎబ్రీ పత్రిక 11 అధ్యాయాలు చదువుతా ఉన్నాయి ఇప్పుడు. తర్వాత బైబిల్ మొత్తాన్ని 2 సార్లు చదివా. బైబిల్ మొత్తాన్ని 2 సార్లు చదివేశాం. నేను మీకు ఎందుకు చెబుతుంటే మీరు పొగుడుతాను చెప్తుంది ఈ మాటలో. మనం దేవుని యొక్క గ్రంథాన్ని ఈ మైండ్లో ఏం చేయాలి? ఫీడ్ చేసుకోవాలి. అంటే ఈ మైండ్లో ముద్రించుకోవాలి. దేవుని వాక్యం మనం ఈ మైండ్లో దాచిపెట్టుకుంటే రాబో కాలంలో వాక్యం దొరకదట. ఏం చెప్పండి? రాబో కాలంలో వాక్యం దొరకదు. వాక్యం చెప్పేవారు ఉండరు. బైబిల్ దొరకదు. అటువంటి చాలా కఠోరమైన పరిస్థితులు రాబోతున్నాయి గనక అందుకే సమయం ఉండగానే వాక్యాన్ని బాగా చదివి పఠించి ధ్యానించి ఎక్కడ పెట్టుకోవాలి? ఇందులో పెట్టుకోవాలి. అవునా కాదా? కనుక అందుకే దేవుని పిల్లారా, ఇప్పుడు ఎస్తేరు దేవుని యందు భయభక్తులు కలిగినది కనుక. ఎందుకంటే ఎస్తేరు గురించి మనం కొన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి కనుక ఎస్తేరు గురించి లోతుగా తెలుసుకుంటేనే ఆ ఎస్తేరు ఎందుకు రాణి అయిందో మనకు అర్థమవుతుంది. ఆ ఎస్తేరుని దేవుడు ఎందుకు ఆ యొక్క ఉన్నత స్థానంలో తీసుకొని పోయాడో అది మనకు అర్థం కావాలంటే ఎస్తేరు గురించి ఆమెకున్న గుణలక్షణాల గురించి మనం తెలుసుకోవాలి. ఒకటేంది? దేవుని యందు భయభక్తులు కలిగినది. రెండోది గుణవతి. అర్థమైంది? రెండోది ఏం చెప్పండి? గుణవతి. చూడండి, గుణవతి సామెతల గ్రంథం 31:10 అక్కడ ఏముందో? 31:10 సామెతలో 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఆ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యము కంటే కూడా అమూల్యమైన. చాలు అమ్మా, బాగా చూడండి. చాలా మంది గుడికి వస్తారు కానీ గుడిసేటి బుద్ధులు పోవు. అర్థం మీకు? గుడికి వస్తారు, అబ్బో ఎంతో నీతిమంతులా గుడికి వస్తారు కానీ గుడిసేటి బుద్ధులు పోవు. అదే అంటారు కదా మనలో ఏమంటుంది? ఎందుకయ్యా దానికి పొడతో వచ్చిన ఆ బుద్ధి పొలాలతో పెట్టిన బోధ అంటారు కదా. అది పొడతో వచ్చిందంట ఆ బుద్ధి. ఏ బుద్ధి? ఆ శాండాల బుద్ధి, ఆ ఈర్ష్య బుద్ధి, ఆ అసూయ బుద్ధి, ఆ కక్ష బుద్ధి, ఆ క్రోధం, ఆ కోపం బుద్ధి ఎప్పుడు వచ్చిందంట? అది పొడగతోనే వచ్చిందంట. అది అందుకే దానికి ఏం చేయాలట? ఏం చేయాలి? అంత భయంకరంగా దిగజారిపోతే ఎలా చెప్పండి కదా. గుడికి వచ్చినా ఏం కావాలి? గుణం మారాలి. ఏమనాలి? గుణం మారకపోతే ఇంటి వెనుక చూస్తే గొనుగుడే. ముసలమ్మ కొన్నట్టు గొనుగు తోట చూకనే. అత్త మీద కొనగా, భర్త మీద కొనగా, పక్కన వాళ్ళ మీద కొనగా, నీకు రాగరా, నీకు కుక్క రాగున్నాను, కొద్దాకొచ్చి మా ఇంటికాడ చెల్లుతుంది, నీకేమొచ్చింది అంటది. ఉట్టిదే కోడిగా తిట్టిన ఎవరిని అరే కదా. ఆదివారం ప్రార్థనకు వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఆ కోడి వచ్చి అక్కడ పక్కన జరిగింది అనుకోండి, దానికి ఏం రావాలట? కుక్క రావాలంట కదా. నువ్వు ఎప్పుడు పోతావు? ఎన్నడ పోతావు నువ్వు అని దాని మీద పెట్టి ఏం చేస్తే అటువంటి సూటిపోటి మాట అనొద్దు. అసూయ మనలో ఉండకూడదు. అర్థమైందా? విరోధ బుద్ధి మనలో ఉండకూడదు. పక్కన వారిని ద్వేషించే మనసు ఉండకూడదు. పక్కన వారిని ప్రేమించే మనసు ఉండాలి. అర్థమైందా? మనం చదువుకుంటూ పోతే ఎస్తేరు గురించి రాజు అంట ఆ కన్యకలందరూ రాజుగారి ముందుకెళ్తే ఆ రాజుగారు ఎవరిని ప్రేమించలేదు కానీ ఎస్తేరుని మాత్రమే ప్రేమించాడట. మీకు అర్థమైందా? మనం ఆ గ్రంథంలో చదువుకుని పోతేట రాజుగారు ముందుకి కన్యకలందరూ తేబడితే ఆ రాజుగారు అట ఎవరిని కూడా ప్రేమించలేదంట కానీ ఎస్తేరుని మాత్రమే ప్రేమించాడట. నిజంగా ప్రియులారా, ఆ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, అరే ఎస్తేరులో ఇంత మంచి సుగుణాలు ఉన్నాయా, ఎంత మంచి గుణం ఉందా అని నేను చాలా ఆశ్చర్యపోయాను. అర్థమైందా? ఒకటేంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత రెండోది ఏంటి? గుణవతిగా ఉండాలి. మూడోది ఏం చెప్పు? మూడోది సుబుద్ధి. ఏ బుద్ధి అండి?
షూ అంటే ఏంటి? షూ అంటే మంచి, అంటే మంచి బుద్ధి ఉండాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించే ఆ మనసు, ఆ బుద్ధి ఉండాలి. ఏమ్మా, ఉండాలొద్దా? నీ తోటి వారికి ఆకలి అవుతున్నప్పుడు ఏం చేయాలి? నీకున్న దాంట్లోనే కొంచెం పెట్టు చాలు. నీకున్నదంతా పెట్టమంటలా, ఏం చెప్పండి? నీకున్న దాంట్లోనే కొంచెం పెట్టు, అంతేనా కదా? ఇవాళ అలా పెట్టకపోయినా కూడా ఈ రోజు అలా పెట్టేవాళ్ళు లేరు, కానీ కొట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎలా కొట్టమంటే ఏంటి? మాట ద్వారా కొట్టేవాళ్ళు ఎక్కువైపోయారు కదా. మాట ఏం చేస్తుంది చెప్పండి? ఎంతో బాధపరుస్తుంది కదా. చాలా భయంకరంగా పెద్ద పెద్ద మాటలని బాధ పెట్టేవారు, కొట్టేంత బాధ పెట్టే మాటలు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈనాడు. దేవుని పిల్లారా, దేవుని నమ్ముకున్న మనము ఎలా ఉండాలి? దేవుణ్ణి గణపరిచేలాగా ఉండాలి. మన జీవితము, మన బ్రతుకు, మన సాక్ష్యం ఎలా ఉండాలి? దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అలా ఉండాలి మన సాక్ష్యం. కనుక ఎస్తేరులో ఏముంది? సుబుద్ధి ఉంది. కనుక అలా తర్వాత మరలా ఆ ఎస్తేరు అట దయగలిగింది. ఏం చెప్పండి? అంటే దానాధారమును చేయగలిగినటువంటి దాతృత్వం కలిగినటువంటి మంచి గుణం ఉంది. ఏం చెప్పండి? దయగలిగినది. తర్వాత ఎదుటి వారిని ప్రేమించే మంచి లక్ష్యం కలిగినది. ఇలా చెప్పుకుని పోతే ఆమె గురించి చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. కనుక నాకు ఇవ్వని టైం అయిపోతా ఉంది, అబ్బాయి ఈ టైం అయిపోతుంది, ఆఫ్ చేయనట్టుగా ఆ టైం చూపిస్తా ఉంది. కనుక ఇప్పుడు ఎస్తేరు వలె మనము మన ప్రభు అయిన ఆ అంతఃపురంలోనికి, ఇక్కడ మనం చూసిన రాజుగారిని మనం చూసాం కదా. ఆ రాజుగారు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రాజు ఎవరంటే చెప్పండి? ఈ రాజు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే వాక్యం చెబుతుంది, మన ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. కనుక ఇప్పుడు ఆ రాజుగారు, ఏ రాజుగారు? పరలోకంలో ఉన్నటువంటి రాజుగారు. రాణి అంటే మనం ఇప్పుడు మన సంఘానికి పోలిసాడు. సంఘం అనగా ఏం చెప్పండి? స్త్రీ అన్నమాట. ఈ సంఘం అనే స్త్రీ మనం ఉన్నాం కనుక, ఈ సంఘంలో మనం చేర్చబడ్డాం కనుక, ఈ సంఘం అనే స్త్రీ ఎత్తబడాలంటే ఇప్పుడు ఏం కావాలి? రాజుగారు ప్రేమించాలి, రాజుగారు వర్ణించాలంటే, రాజుగారు వరించాలంటే, ఆయన మనం ప్రేమించాలంటే ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టురాలుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఆయనకి ఇష్టురాలుగా ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు ఎలా ఉండాలి? సుబుద్ధి కలిగి ఉండాలి, మంచి గుణం కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సాత్వికమైన మనసు కలిగి ఉండాలి, దేన మనసు కలిగి ఉండాలి. అర్థం మీకు? ఇవన్నీ కలిగినప్పుడు మాత్రమే ఆ పరలోకపు రాజు ఏం చేస్తాడు? మనల్ని ఓరిస్తాడు. అంటే మనల్ని పరిణయం చేసుకుంటాడు, అంటే పెళ్లి చేసుకుంటాడు. ఏమో అర్థమైంది మీకు? ఇప్పుడు ఈ సంఘం అనే స్త్రీ ఎత్తబడాలి అంటే, ఈ సంఘం అనే స్త్రీని దేవుడు ఆకర్షించాలి, ఆయన అందుకోవాలి, ఆయన హత్తుకోవాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పినట్టుగా చేయాలి. మనం భయభక్తులు కలిగి ఉండాలి, సుబుద్ధి కలిగి ఉండాలి, అర్థమైందా? గుణవత్తిగా ఉండాలి, దయ కలిగి ఉండాలి, ప్రేమించే మనిషి కలిగి ఉండాలి. అందరికంటే ప్రాముఖ్యంగా అందరి కోసం ప్రార్థించే ఆ మనసు ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? ఉండాలి వద్దా? ఆ తర్వాత ఉపవాసం ఉండే మంచి మనసు ఉంది. ఏం చెప్పండి? ఎన్ని రోజులు ఉన్నారు? 3 రోజులు ఉపవాసం ఉన్నారు వాళ్ళు. ఇశ్రాయేల్ అందరూ ఆ యొక్క యోధా జాతికి ఆపద వస్తే ఆ ఆపద నుంచి విడిపించబడాలంటే ఏం చెప్పారు చెప్పండి? తండ్రికి ఆజ్ఞ పంపించింది. తండ్రి, నీవు యూదులను అందరూ సమకూర్చి ఆ మందిరంలోనికి వెళ్ళి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించండి. మీరు ప్రార్థించండి, నేను నా చెలికెత్తలు కూడా కలిసి ఏం చేస్తాం? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. అలాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్పకుండా జయం వస్తుంది. తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? విజయాన్ని ఇస్తాడు. తప్పకుండా మన ప్రార్థన దేవుడు వింటాడు. మన దేవుడు ప్రార్థన వినేవాడు, మన ప్రార్థన వినేవాడు కనుక ఆ ప్రార్థన వినే దేవుడికి ప్రార్థన చేద్దాం. చేయవలసిన బాధ్యత మనది, కార్యం చేయవలసిన బాధ్యత ఎవరిది? దేవుంది. అందుకే ఆ ఎస్తేరు తన తండ్రికి ఈ మాట చెప్పింది, తండ్రి, నీవు ఆ యూదులను సమకూర్చి మీరందరూ కలిసి ఉపవాసం ఏం చేయమంది? ప్రార్థన చేయండి, దేవునికి, యెహోవా దేవునికి మొర్రపెట్టండి. నేను కూడా అలాగ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. దేవుని పిల్లారా, ఉపవాసం గురించి వివరించాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఎంతకీ ఉపవాసం అవసరమా కదా? చాలా అవసరం ఉపవాసం కదా. చూడండి ఒకసారి, ఎందుకు ఉపవాసం అవసరం అంటే ఆ మార్క్స్ వార్త
9:29 చూడండి, అక్కడ ఏముందో మార్కు సువార్త 9:29. ఉపవాసం ఎందుకో చూడండి, ఉపవాసం ఎందుకు ఉపవాసం ఉండాలో అక్కడ చూడండి, ఒకసారి ఎవరైనా చూడండి. ఉపవాసం ఉండటం వల్ల ఏం జరుగుతుందో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను ఈ మాటలు. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది విడిచిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఎవరితో చెప్పారట? శిశువులతో చెప్పారంట ఈ మాట. చూడండి, ప్రార్థన వలన అనే మాటకి పుట్టినోట్లో కింద ఏముందంటే చూడండి, ఆ ప్రార్థన అనే మాటకి పైన పుట్టినోట్లో 2వ అంకేసి ఉంటుంది. ఆ మాట కింద ఏముందంటే ఉపవాసం వలనే అనే మాట. అవునా కదా? ఇప్పుడు ఒక దయ్యం పెట్టిన అబ్బాయిని, ఆ యొక్క దయ్యం పెట్టినటువంటి అబ్బాయిని యేసుప్రభు శిష్యుల వద్ద తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొస్తే ఆ శిశువులు ఎంత ప్రార్థన చేసినా ఆ దయ్యం వదిలిపెట్టలా, ఆ అబ్బాయిని వదిలిపెట్టలేదు. ఆ దయ్యం పెట్టిన వ్యక్తి నుంచి ఆ దయ్యం పోలేదు గనక చివరికి ఆ యొక్క తండ్రి యేసుప్రభు వారి దగ్గరకు తీసుకొచ్చి, ప్రభువా, నేను నా కుమారుడికి దయ్యం పెడితే నా కుమారుని మీ శిశువులు కాదు తీసుకుని వస్తే వాళ్ళు ఏం చేయలేకపోయారు, దాన్ని పోగొట్టలేకపోయారయ్యా. మీ వలన అయితే చూడండి ఒకసారి, అక్కడ చూడండి ఒకసారి మార్క్స్ వార్త 29 కాకుండా అక్కడ చూడండి, అక్కడ ఉంది ఒక మాట. ఆయన దేవుడు అంటాడు ఒక మంచి మాట, నమ్ముట నీ వలన అయితే. అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని అతనితో చెప్పాను. చాలు. అంతకంటే ముందు ఒక మాట చూడండి ఒకసారి. ఆయన అన్నాడు, 21. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలం అయిందని మన తండ్రిని అడగగా అతడు బాల్యం నుండి అది వాడిని నాశనం చేయవలని తరిసిగా అగ్నిలోను నీళ్ళలోను పడదోయును ఏమైనాను. ఇక్కడ ఏమన్నాడు? ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనిను. అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము. కనుక ఇప్పుడు ఆ తండ్రికి ఏమైంది? ఇప్పుడు ఆ తండ్రి ఆ కొడుకును చూసి బాధపడుతూ, మీ శిష్యుల దగ్గరకు వస్తే వాళ్ళు ఏం చేయలేకపోయారయ్యా, నీ వలనైనా ఒకవేళ అయితే సాధ్యమైతే ఏం చేయమన్నాడు? నా కొడుకు బట్టిన దయాన్ని తొలగించు పారదోలని ఆయన సాగిలపడ్డాడు, ప్రాధేయపడ్డాడు. అందుని బట్టి ప్రభు ఏమన్నా తెలుసా? నమ్ముట, నువ్వు నమ్మితే చాలు. ఏమన్నాడు? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తా ఉన్నాడు. అలా మనం కూడా నమ్మితే తప్పకుండా దేవుని మహిమను చూస్తాం. కనుక ఆ తండ్రికి అభయం ఇచ్చాడు దేవుడు. ఏం చెప్పాడు తెలుసా? నువ్వు నమ్మితే చాలయ్యా, నీ కుమారుడు ఇప్పుడే స్వస్థత పొందును, దయ్యం వదిలిపోతుందని చెప్పి ధైర్యపరిచి ఆ దయ్యాన్ని పారదోలాడు. తర్వాత శిశువులతో చెప్పాడు. శిశువులు అన్నారు, ప్రభువా, మరి మేమెందుకు ఈ పని చేయలేకపోయా, మాకెందుకు సాధ్యపడలేదు ప్రభు అంటే అప్పుడు అన్నాడు, అది ఏమన్నాడు 29లో? అందుకు యేసు ఏమన్నాడు? అందుకు ఆయన ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్లనైనను ఈ విధమైన వదిలిపోవట అసాధ్యం అన్నాడు ప్రభు. ఒక్కోసారి కొన్ని మొండి దేయాలు ఉంటాయి, అవి తొందరగా పోవయి. అర్థమైందా? అందుకే అటువంటి పోవాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మరి మీరు ఇలా ఉపవాసం ఉన్నారో ఉప్మా తినొచ్చారో నాకు తెలియదు కానీ, అమ్మ మీరు ఉపవాసం ఉండి వచ్చారో ఉప్మా తినొచ్చారో నాకు తెలియదు కానీ నేనైతే చెబుతున్నా, కనుక ఉపవాసం ఉండి ఏదైనా గడ్డు సమస్య ఉంటే, మనకి వల్ల గాని మనకి శాత గాని మన ద్వారా కాని ఏదైనా ఉంటే అటువంటి మొండిది వదిలిపోవాలి, అటువంటి తొలగిపోవాలి, ఆ సమస్య నుంచి విడుదల పొందాలి, అది దాని నుంచి నువ్వు శాంతి సమాధానాన్ని పొందాలి అంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థించాలి. మీకు చెబుతున్న ఉదాహరణ ఊకిని మన సంఘంలో కొద్దిమంది చూడండి, ఎక్కడ ఏ సంఘానికి వెళ్ళినా ఎక్కువ మంది స్త్రీలే కనపడుతున్నారు కానీ పురుషులు కనపడలేదు. అర్థమవుతుందా? మీ పోలంపల్లి సంఘమే కాదు, ఏ సంఘానికి వెళ్ళినా, నేను చాలా సంఘాలకు వెళ్ళి వాక్యం చెబుతున్నాను కానీ ఎక్కడికి వెళ్ళినా 30 వంతు స్త్రీలే ఉంటున్నారు, 15 వంతే ఉంటున్నారు పురుషులు. మరి ఇంతకీ మరి మీ భర్తలు రావద్దా ప్రార్థనకి? మీరు ఆలోచించి, ఇంతకీ మీ భర్తలు రావద్దా? వాళ్ళకొద్దా పరలోకం? మీకైనా పరలోకం? మేము అక్కడనే ఉట్టి కట్టుకొని ఊగుతోండి పరలోకం పోయి, మేము అక్కడనే ఉట్టి కట్టుకొని ఉయ్యాలు ఊగుతోండి, మా భర్తలతో సంబంధం లేదు, వాళ్ళు ఆడ చేస్తే నాకెందుకు అంటారా? మేమంతేనా చెప్పండి, అంతేనా? అది అసలు న్యాయమైన అట్ట అంటాం? ఏం చెప్పి మనం వ్యాధి ఎందును బాధ ఎందును కదా, ఏమొచ్చినా నీతోనే ఉంటా,
నిన్నే హత్తుకుంటా, నిన్నే ప్రేమిస్తా చెప్పి ప్రమాణం చేసింది కదా. మరి ఆ హత్తుకునేవాడిని వదిలిపెట్టి పక్కన పెట్టి నువ్వు ఆడదేశం సావు, నీ సావు నువ్వు సావు అంటే ఏమన్నా బాగుందా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఉపవాసం ఏం చేయాలి? ప్రభా నా తాగుబోతు భర్తను తీసుకురా ప్రభా, అతగారితో మాట్లాడు ప్రభా. ఏం చేయాలి? గుండెలో బాదుకొని ప్రార్థన చేయాలి. ఉపవాసం ఏం చేయాలి? ఏమవునా కదా? నీ భర్త కోసం ప్రార్థన చేయాలి. చేయలేవద్దా? ఈసారి నేను వచ్చే మళ్ళీ ఈసారి ఉపవాస కూడికని అయ్యగారు నన్ను పిలిచినప్పుడు ఎలా కాకుండా భర్త సతీపతి అంటే భర్త భార్య పక్క పక్కన కూర్చొని నాకు కనపడితే నేను ఎంతో సంతోషపడతా. ఆ పని మీరు చేస్తారు ఈసారి మీ అయ్యగారు మా దగ్గర రండి ఉపవాస కూడికని పిలిచినప్పుడు ఈసారి వచ్చేసరికి ఏం కావాలి? సతీపతి అంటే భార్య భర్త ఎక్కడ ఉండాలి? పక్క పక్కనే ఉండాలి. ఇదిగో అయ్యగారు మీ ఇద్దరు ఉన్నా, ఇదిగో మీ ఇద్దరు వచ్చాము అయ్యగారు ప్రార్థన అన్నట్టుగా ఉండాలి. అలా కనపడితే యేసు మీ అందరికి నేను కొత్త పూలదండలు తీసుకువస్తా. పూలదండలు తీసుకొచ్చి మీకు పూలదండలు వేసి మిమ్మల్ని సన్మానించి గణపరిచిపోతాను నేను మిమ్మల్ని. అర్థమైందా? కనుక గుర్తు పెట్టుకొని ఏం చేయాలి? ఇప్పుడు భర్త కోసం ప్రార్థన చేయాలి. ఎందుకమ్మా ఇంట్లో ఏగల మాత బయట పళ్ళకే మాత ఎందుకు? ఏమంతేనా? ఒకదాని వచ్చి పోతున్నావు. ఇంటికి బాగానే పళ్ళు గురుగుతుంది ఆయన. మరి ఇప్పుడు ఆ పళ్ళు గురుకు ఆయన మారాలా? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళగా నీతో పాటు ప్రార్థన గదిలోకి వచ్చి మోకరించే భర్త కావాలా వద్దా? మరి ఇప్పుడు అలా మీరు ప్రార్థన చేయాలి. మీతో పాటు మీ ఇంట్లో భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసి ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా కొట్లాటలు ఉండవు, తగువులు ఉండవు. ఇవి ఉంటాయా? భార్య భర్త తర్వాత పిల్లలు. ఏం చెప్పండి? భార్య భర్త పిల్లలు ఈ ముగ్గురు కలిసి ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబంలో కొట్లాటలు ఉండవు, తగవులు ఉండవు, గుద్దుకోటాలు ఉండవు, అరుచుకోటాలు ఉండవు, కరుసుకోటాలు ఉండవు. నీ నోట్లో నా సా అనేది అది కూడా ఉండదు. ఉంటుందా? ఏమా చాలా మంది గుడికొచ్చి నీ నోట్లో నా సా అనే మాట ఉందా? ఉంటుంది. అతనే అటువంటి మాటలు వస్తే వేస్ట్ మీరు దండగా. ఏమా అటువంటి మాట్లాడొద్దు. కాబట్టి ఎద్దు మోకం అని తిట్టే మాటలు తిట్టొద్దు. మరి ఆయన ఎద్దు మోకం ఎట్ట చేసుకున్నావు? ఆ గోసాట్ నుండి దాన్ని చూసుకుని పక్క ఎట్లా కాలు బాగుందా, ముక్కు బాగుందా అన్ని బాగా తొంగు చూసుకున్నావు కదా. మరి ఎద్దు మోకాన్ని ఎట్ట చేసుకున్నావు ఆ రోజు? ఏమ్మా ఎద్దు మోకాన్ని ఎట్ట చేసుకున్నాడు చెప్పు? ఎద్దు మోకం వాడా ఎక్కడ పోయి నువ్వు అంటున్నావు అంటే ఏంది ఆ మాటలు చెప్పు? ఏమ్మా అటువంటి చెడ్డ మాటలు కూడా అనొద్దు. మన భర్తను ఏం చేయాలి? గౌరవించాలి. ఏమ్మా కనుక అందుకనే నీ భర్త గారికి నువ్వేం చెప్పనవసరంలా, నువ్వేం చెప్పకుండా నీతో పాటు ప్రార్థన మందిరానికి రావాలంటే నీ సాక్ష్యం బాగుండాలి. ఎక్కడ బజార్లో కాదు, పంపుకాడు కాదు, పంపుకాడు కాదు, బజార్లో కాదు, నీ ఇంట్లో ముందు మొట్టమొదట నీ భర్త గారి నా భార్య చాలా ప్రార్థన పరులారండి. ఎంత ప్రార్థన పరువాలంటే అంత ప్రార్థన పరువాలండి. నా కోసం కన్నీరు గారుస్తుందండి. నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది నా భార్యని. నీ భర్త ఏం చేయాలి? నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఏం అర్థమైందా? కనుక అందుకే చాలా మంది ఏమన్నారంటే పెద్దలు అన్నారు, విశ్వాస సంగతి ఇంటికి పోతే తెలిసిందంట. ఎక్కడ పోతే? విశ్వాసం పిశాసు తెలియాలంటే ఇంటికి పోతే అర్థమైపోద్ది. ఏం అర్థమైందా? కనుక ఇక్కడ మాత్రమే విశ్వాసలే కనపడి అక్కడ బాగానే పిశాసు అవతారం ఎత్తామనుకో ఏమైనా ఉపయోగం ఉందా? కనుక అందుకని చాలా జాగ్రత్త ప్రియులారా. మనం దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ వలె ఏం చేయాలి? కొనియాడబడాలి. కనుక దేవుడు మనల్ని గణపరచాలి, దేవుడు మనల్ని కొనియాడాలి, దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థానంలో పెట్టాలి అంటే ఏం చేయాలి? దేవుని యందు ప్రతిరోజు భయభక్తులు కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మినిమం 3 గంటలు ప్రార్థించండి. మినిమం ఎన్ని గంటలు? ప్రతిరోజు 3 గంటలు ప్రార్థన చేస్తూ. చదువుకున్న వారు ఉంటే ప్రతిరోజు బైబిల్ చదవండి. ప్రతిరోజు ఏం చేయాలి? ఉదయకాలం లెగ్గానే, ఫస్ట్ లెగ్గానే, మొట్టమొదటి లెగ్గానే కళ్ళు నడుచుకుంటూ వచ్చి చీపిరి కట్ట పట్టుకోవటం కాదు. ఏం పట్టుకోవటం? పనికి మాల పనులు చేయబాక, చీపిరి కట్ట పట్టుకోబాక. ఏం చేయాలి? మొట్టమొదటి ప్రభువుని చూడండి. మంచం మీద దిగ్గానే ఏం చేయాలి? మొట్టమొదటి మోకరించి ఏం చేయాలి? ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ప్రభువా ఈరోజు రాత్రి అంతా నన్ను కాపాడావు, నా భర్త గారిని కాపాడావు, నా పిల్లల్ని కాపాడావు ప్రభు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్ కాలం పొడిగించావు ప్రభు, నీకు స్తోత్రం ప్రభు. కనుక ఈ పగటి కాలం అంతా మీ సన్నిధి నాతో ఉంచు ప్రభు, నాతో ఉండను ప్రభు, నాకు ఎటువంటి హాని రాకుండా, ఎటువంటి అపాయం సంభవించకుండా ఈ రోజు అంతా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు ప్రభు, నాతో ఉండు ప్రభు అని ప్రార్థన చేసుకుని బయటికి రావాలి. ప్రభు నీ రోజు ప్రభు, ఈ రోజు నేను బయటికి వెళ్తున్నాను, నిన్ను ఎరగని వారు చాలా మంది మా బజార్లో ఉన్నారు ప్రభా, మా ప్రాంతంలో ఉన్నారు ప్రభా, కనుక నేను వెళ్తున్నాను ప్రభా, నిన్ను గురించి 2 మాటలు
నా పక్కన వారి గానికి, నాకు ఎదురుపడే వారి గానికి, నా ఇంటి పక్కన వారికి 2 మాటలు చెప్పే భాగ్యం నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేయండి. అర్థమైందా? మిమ్మల్ని బట్టి ఏం చేయాలి? 2 మాటలు. అమ్మా, ఎంతకాలం శాంతి లేకుండా పడి ఉంటావు అమ్మా? ఎంతకాలం ఎందుకు ఈ ఈ రోత బతుకుతావు? ఇంకా ఎంతకాలం రోగాలతో రొప్పులతో బాధపడతావు తల్లి? ఇప్పుడైనా ప్రభు నమ్ముకో అని 2 మాటలు చెప్పు చాలు, అంతే. నేను ఆర్ఎంపీ డాక్టర్ని. ఎవరింటికి ఇంజక్షన్ చేసాను పోయినా మొట్టమొదటి వాళ్ళు, నేను ఎన్ని ఏరియా అంతా ఎక్కువ కమ్మవారి ఏరియాకి వెళ్తాను. నేను ఆ కమ్మవారు ఎవరింటికి పోయినా ఫస్ట్ ఏమంటే అయ్యగారు అయ్యా ముందు ప్రార్థన చేయని చెబుతారు వాళ్ళు. ఇంజక్షన్ చేయించుకోరు, ముందు నన్ను పిలుస్తారు కానీ పోగానే ఇంజక్షన్ చేయించుకోరు. ఏమండి ముందు ప్రార్థన చేయని అంటారు వాళ్ళు. నాకు ఎంత ఆనందం అంటే చాలా ఆనందం. ఏమ్మా అర్థమైందా? ప్రార్థన చేయని అనే మాట వారిలో నుంచి వస్తుందంటే ఆలోచించండి మీరు. అప్పుడు నిజంగానే వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన చేసి అప్పుడు ఇంజక్షన్ చేస్తాను నేను. అర్థమైంది మీకు? కనుక అలాగనే మనం ప్రతి వారికి రోజు ఎవరికో ఒకళ్ళు ఇద్దరికి దేవుని గురించి 2 మాటలు చెప్పడం చాలు. మనల్ని బట్టి కొంతమంది అయినా మార్పులోకి వస్తే సంఘం అంతా నిండిపోద్ది. ఏమంతేనే కదా? ఏమర్థమైంది మీకు? ఇప్పుడు సంఘం నిండుగా ఉండాలంటే ఏం చేయాలి? గొర్రెలా పిల్లలు పెట్టేది కాపరా. పిల్లలు ఎవరు పెట్టాలి? గొర్రెలా పిల్లలు కాపరా, గొర్రెలేగా. మరి ఎప్పుడు మన గొర్రెతోక బెత్తిరి అన్నట్టు ఎప్పుడు గొర్రెతోక బెత్తెలాగానే ఎప్పుడు ఒక్కదాని లింగి అన్నట్టు ఒక్కదాని వచ్చిపోతే ఏమైనా ఉపయోగమా? ఒక్కదాని వచ్చిపోతే ఏమైనా ఉపయోగమా? దేవుడు నిన్ను అంగీకరించాడు. ఏం చేయాలి? మనం ఫలిస్తూ ఫలించే వారిని ఏం చేయాలి? ఫలింపజేయాలి. కనుక అందుకే ఎదుటి వారికి, మన పక్కన వారికి, మన బజార్ల వారికి వాక్యం చెప్పాలి. అమ్మా ప్రభు నమ్ముకో, శాంతి కలుగుతుంది, ఆరోగ్యం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, దీవించబడతావు, నీ బతుకు మారిపోద్ది, నీ కుటుంబంలో నీ పిల్లలు, నీ భర్త మంచి క్షేమంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారమ్మా అని ఇలాగ దేవుడి గురించి చెప్పి దేవుని దగ్గరకు వాళ్ళు ఏం చేయాలి? నడిపించేవారుగా ఉండాలి. అలా ఉందాం. కనుక అలా ఉండి దేవుని కీర్తించి కొనియాడదాం. ఇంకా ఈ ఎస్తేరు గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. నాకు మరి 12 అయిపోతుంది, బోనకలు వెళ్ళాలి కనుక అక్కడ ప్రార్థన ఉంది కనుక మీరందరూ దయ ఉంచి నేను ఈ మాటలు ముగిస్తున్నాను. మరోసారి దేవుని చిత్తమైతే దేవుని దాసులు మీ అందరూ కలిసి పిలిస్తే మరలా వచ్చి మీకు ఎస్తేరు గురించి మరోసారి మీకు క్షుణ్ణంగా పూర్తిగా వివరిస్తాను. దేవుడి ఈ మాటలు మనందరి వినికిల్లో మన కొరకు దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల మా తండ్రి, ప్రేమ స్వరూపి, దయగల ప్రభువా మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మీరు మా అందరికి ప్రకటించిన మాటలు మా హృదయంలో ఫలింపజేయండి. 100 ప్రభు ఫలింపజేసి ప్రభు మీ కొరకు నైనా అయ్యా అనేక ఆత్మల కొరకు ప్రయోజనకరంగా తండ్రి, అనేక ఆత్మల మీ వద్దకు నడిపించక తండ్రి, నక్షత్రం వల్లే ప్రకాశించేవారిలాగా, వెలిగించేవారిలాగా తండ్రి, మేము వెలుగుతూ అనేకులు వెలిగించేవారుగా ప్రతి వారిని మీ బిడ్డలను సిద్ధపరచని ప్రార్థన చేస్తాం ప్రభు. స్థానిక సంఘస్థులందరినీ దీవించండి, ఆస్వాదించండి. ఇంకా సంఘాన్ని పెంపరింపజేయని ప్రభు. నీకు మీ దాసుని ఇంకా వేల కొల ఆత్మ ప్రయోజనకరంగా వాడుకోండి దేవా. మీ దాసుని పరిశీలన ముద్రించండి. మీ దాసుని ఎంతగానో దీవించి ప్రభు ఈ యొక్క శివ దినాల్లో తండ్రి అనేక ఆత్మ ప్రయోజనకరంగా నిలబెట్టి మీరు మహిమ పొందమని ఇప్పుడు ఈ బిడ్డలందరూ మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభు. ఇంకా ముందు జరిగే కార్యక్రమం మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీరే ఘనంగా జరిగించండి. నాతో మీ తోడుగా వచ్చి నడిపించి మీరు ఘనత పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మా కోసం ప్రార్థించండి. నా పేరు శామ్యూల్ రాజు, నా భార్య పేరు సుజాత, మాకిద్దరు పిల్లలు, బాబు ప్రసన్న కుమారు, పాప ఎప్సిబా. పిల్లలకి మరి యుక్తకాలం వచ్చింది, వివాహ సమయం వచ్చింది కనుక వారికి పెళ్లి చేయాలని ఆశపడుతున్నాం కనుక త్వరగా మంచి వధువరుల కోసం ప్రార్థించండి. తర్వాత దేవుని యొక్క నామాన్ని బట్టి పాపకి మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంది పాప కనుక అలాగనే దేవుడు ఇంకా మమ్మల్ని దేవుడు ఏ విషయంలో ప్రార్థించినా వెంటనే మాకు జవాబిస్తూ మమ్మల్ని దేవుడు ఒక ఉన్నత స్థానంలో పెట్టాడు. చాలా ఆనందంగా ఉంది. మా కుటుంబంలో చాలా సంతోషంగా ఉన్నాం మేము. కనుక మా దగ్గరకు వచ్చే సంఘస్థులు అందరూ కమ్మవారే వస్తున్నారు కనుక అందరూ అన్ని ఎంత చెప్పంటే ఆ మాట ఎక్కువ మంది వాళ్ళే వస్తారు కనుక ఇంకా అనేకులు వచ్చేవారిని బట్టి ఇంకా అనేక మంది ఆకర్షించబడి ఇంకా సంఘంలో అనేక మంది చేర్చబడలాగా మా సంఘం కోసం మా కోసం ప్రార్థించండి. త్వరగా మందిరాన్ని మేము పైన మా ఇంటి మీద మందిరం కట్టాలని ఆశపడుతున్నాం కనుక త్వరగా మందిరం కట్టడానికి ఇవన్నీ దేవుడు త్వరగా